క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆత్మీయ విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి అద్భుతకరమైన ఒక హెచ్చరిక ఏమనగా, అనుమానింపగా విశ్వసింపుము. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వాక్యాన్ని ఆధారము చేసి అనుమానింపగా విశ్వసింపుము అనే వాక్యాన్ని ఆధారము చేసి ఈరోజు వాక్య పరిచర్యలోనికి మనం ప్రవేశించుకుందాం. దేవుని బిడ్డలమైన మనమందరం కలిగి ఉండవలసిన ఒక ఆత్మీయమైనటువంటి ఒక లక్షణము అనుమానింపగా విశ్వసించే ఒక లక్షణం. మనం విశ్వసించే దేవుడు మాట మార్చేవాడు కాదు. మనం విశ్వసించేవాడు చేయి విడిచే దేవుడు కాదు. మనం విశ్వసించే దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ఆ దేవుడు ఇచ్చిన ప్రతి మాటను కూడా తప్పగా నెరవేర్చుటకు బాధ్యత వహించు దేవుడు. అందుకే ఆ దేవుని మీద ఈరోజు దేవుడు మనందరినీ కూడా హెచ్చరించుకునేటువంటి విషయం ఏమిటంటే, స్థిర మనసుతో నువ్వు ఆ దేవుణ్ణి వెంబడించు, స్థిర మనసుతో ఆ దేవుణ్ణి నువ్వు ప్రేమించు, స్థిర మనసుతో ఆ దేవుణ్ణి నువ్వు విశ్వసించు. అంతయు ఆ దేవుడు నీ మేలుకై ఆ దేవుడు చేస్తూ ఉంటాడు. ఈరోజు ఈ వాక్య పరిచర్య మధ్యలో కూడా మన మనసులో ఉండవలసిన ఒక ప్రార్థన కూడా, దేవా స్థిర మనసుతో నిన్ను ప్రేమించు భాగ్యము నాకు దయచేయము దేవా, స్థిర మనసుతో నిన్ను విశ్వసించు భాగ్యము నాకు దయచేయము దేవా, స్థిర మనసుతో నిన్ను వెంబడించు భాగ్యమును కూడా నాకు దయచేయము దేవా అని ప్రార్థిస్తూ ఈ వాక్య పరిచర్యలో మనం కలిసి ధ్యానించుకుందాం. స్థిర మనసుతో ప్రార్థించడం, స్థిర మనసుతో విశ్వసించడం, స్థిర మనసుతో ప్రభువుని వెంబడించడం. ఎందుకు మనం స్థిర మనసుతో దేవుని మనం ఆరాధిస్తూ ఉండాలి? ఆ విధముగా యాకోబు రాసిన లేఖనములో 1వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ వాక్యం నుండి మనం చదివి చూసినట్లయితే అక్కడ స్పష్టముగా తెలియచేస్తున్న ఒక విషయం ఏమిటంటే, ద్విమనస్కుడు చబల చిత్తుడు స్థిర మనసు లేనివాడు ప్రభువు నుండి ఏమీ పొందలేదు. ద్విమనస్కుడు చబల చిత్తుడు స్థిర మనసు లేనివాడు. ఒకవేళ విశ్వాసులైనప్పటికీ కూడా కొందరు స్థిర మనసు లేక ప్రార్థన చేస్తూ ఉంటారు. అది ఒకవేళ జరుగుతుందే ఏమో అని ఒక సందేహముతో ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు ఈ వాక్య పరిచర్యలో ఉన్నటువంటి మీరు మీ జీవితంలో మీరు చేస్తున్నటువంటి ప్రార్థన గురించి ఒక నిమిషం మీరు ఆత్మపరిశీలన చేయండి. ఏదో ఒక కార్యము కోసం ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థించినప్పుడు అది సందేహముతో మీరు ప్రార్థిస్తున్నారా, లేకపోతే దేనికోసం మీరు అడుగుతున్నారో అది ఖచ్చితంగా నా దేవుడు నా జీవితంలో చేయబోతున్నారని దృఢమైన నమ్మకముతో ఆ దేవుని మీద ఆనుకొని విశ్వసించి ఆ కార్యము మీరు పొందినట్లుగా దేవునికి కృతజ్ఞతలు అర్పించి మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? దేవుని బిడ్డల జీవితంలో ఉండవలసిన అద్భుతకరమైన ఒక లక్షణము స్థిర మనసుతో దేవుణ్ణి వెంబడించడం, దేవుణ్ణి విశ్వసించడం, దేవుణ్ణి ప్రేమించడం. ఏ పరిస్థితిలో మనం ఉండినా కూడా కీర్తన గ్రంథంలో మనం చూసినట్లుగా దేవుడిచ్చిన అద్భుతకరమైన ఒక వాగ్దానం, అతడు నీ కాలు జారి పడనీయక అతడు నిన్ను కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు నిదురపోడు, నీ కాలు జారి పడనీయడు. అది దేవుడు చెప్తూ ఉంటే అది ఆ విధముగా జరిగి తీరుతుంది. అందుకే దేవుని వాక్యములను మనం నిస్సందేహముగా విశ్వసించడం, దేవుని సన్నిధిలో మనం అర్పించుకునేటువంటి ప్రతి ప్రార్థన కూడా అది తప్పకుండా అది నా మేలుకై జరిగి తీరుతుందనేటువంటి దృఢమైన నమ్మకము కలిగి మనం ప్రార్థించే వాళ్ళముగా మనం ఉండాలని, ఆ దేవుని నమ్ముకునే వాళ్ళముగా మనం ఉండాలని కోరుతూ ఈ విషయాలు దేవుడు ఈరోజు మనకు బోధిస్తున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే లూకాసు వార్త 6వ అధ్యాయం 47వ వాక్యం దేవుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు. ఒక ఉపమాన రీతిగా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. 2 విధాలుగా ఒక విశ్వాసి దేవుని శిష్యుడు వాని జీవితాన్ని నిర్మించుకోవచ్చు. మొదటి రీతి దేవుడు చెప్పేది ఏంటంటే, లోతుగా త్రవ్వి రాతి మీద పునాది వేసి ఇల్లు కట్టుకోవటం.
ఇంకొక విధానముగా దేవుడు చెప్పుకునేది ఏమనగా, ఇసుకను ఆధారము చేసి ఇసుక మీద ఇల్లు కట్టుకొని ఇంటిని నిర్మించువాడు. దేవుడు శిష్యులందరికీ కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, ఆ ఇసుక మీద ఇల్లు కట్టుకునేటువంటి ఒక వ్యక్తి వలె నువ్వు ఉండవద్దు. మనమందరం కూడా ఆ లోతుగా త్రవ్వి రాతి మీద ఇల్లు నిర్మించుకునేటువంటి వివేగంతో కూడిన వ్యక్తి వలె మనం ఉండాలని దేవుడు కోరుతున్నారు. లోతుగా త్రవ్వినప్పుడు కనబడినటువంటి ఆ ఒక రాతి అనేది, ఆ రాతి పేరు క్రీస్తు. దేవుడు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు కూడా, క్రీస్తు అనేటువంటి రాతి మీద నీ జీవితాన్ని నిర్మించుకొనుడి. పునీత పౌలు కొలొస్సీలకు రాసినటువంటి లేఖనములో 2వ అధ్యాయం 7వ వాక్యములో కూడా ఈ యొక్క వాక్యము స్పష్టముగా మనకు నేర్పిస్తున్నది. ఆయనను ఆధారము చేసుకొని మీ జీవితమును నిర్మించుకొనుడి. ఆయనను ఆధారము చేసుకొని నీ జీవితమును నిర్మించుము అనగా దానికి అర్థం ఏమిటంటే, ఆ దేవునిలో నువ్వు స్థిరపడాలి, ఆ దేవునిలో మీరు బలపడాలి, ఆ దేవునిలో ఆ స్థిరత్వం అనేది మన అందరం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నారు. అది ఏమనగా, కొందరు దేవుని విశ్వసించినప్పుడు జీవితంలో అంతా కూడా మనకు అనుకూలముగా ఉన్నప్పుడు దేవుని స్తుతించడం, ప్రార్థించడం, పాటలు పాడడం, దేవుని ఆరాధనలు అర్పించడం, దేవుని సన్నిధిలో ఉండడం అది అందరికీ కూడా చాలా సులువైనటువంటి ఒక విషయం. అయితే జీవితంలో విషయాలు నీకు అనుకూలముగా లేని సమయాల్లో ఆ దేవుని వెంబడించగలుగుతున్నావా? స్థిర మనసుతో ప్రార్థన చేయగలుగుతున్నారా? బైబిల్లో విషయాలు, జీవిత పరిస్థితులు అంతా కూడా భయంకరమైన బీభత్సకరమైన పరిస్థితులు జీవితంలో ఎదురైనప్పటికీ కూడా బలమైన, దృఢమైన, స్థిర మనస్సుతో దేవుణ్ణి ఆరాధించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితంలో భయంకరమైన ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా బలమైన విశ్వాసముతో ఆ దేవుని మీద దృష్టి నిలిపి జీవించి బలమైన సాక్షులుగా జీవించే వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. అందులో చాలా ప్రముఖుడు అని కూడా చెప్పవచ్చు దానియేలు ప్రవక్త. అందరూ అతనికి ఎదురుగా మారాడు. ఆయన పని చేస్తున్నటువంటి ఆ కోటలో ఆయనతో కలిసి పనిచేసే వాళ్ళందరూ కూడా అతని మీద అసూయపడి ఇతన్ని అసలు బ్రతకనీయకుండా భయంకరమైన అసూయతో అందరూ కూడా కుట్రలు వేసి ఇతన్ని ఏదో ఒక విధముగా చంపాలని నిర్ణయించుకున్నారు. ఏదో ఒక విధంగా కొన్ని కుట్రలు చేసి ఈ వ్యక్తిని ఇక్కడ నుండి తొలగించాలి, ఈ కోట నుండి తొలగించాలి, అతన్ని బ్రతకనీయకూడదని నిర్ణయంతో వాళ్ళందరూ కూడా కుట్రలు చేసి అందరూ కూడా భయంకరమైనటువంటి ద్వేషంతో ఆయన ఏదో ఒక విధముగా ఆయన్ను లేనట్లుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చివరిగా అతన్ని ఎక్కువగా ఇష్టపడినటువంటి రాజు కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని ఇతనిని బంధించి సింహపు బోనులో వేయమని నిర్ణయించుకునే విధముగా పరిస్థితులు అంత భయంకరంగా మారింది. ఆ సమయంలో కూడా దానియేలు చిన్నప్పటి నుండి ఆరాధించుకునేటువంటి ఆ దేవుని మీద ఉన్నటువంటి ఆ నమ్మకం ఏమాత్రము తగ్గిపోకుండా బలమైన స్థిర మనసుతో ఆ దేవుణ్ణి ఆరాధించడం ఎప్పుడు కూడా మానేయలేదు. దానియేలు జీవితంలో అంతా కూడా చాలా మంచిగా అనిపించుకునేటువంటి అనుకూలముగా ఉన్నటువంటి సమయంలో దేవుని ఆరాధించారు. దాని తర్వాత బాబిలోన్లో బానిసత్వంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో కొన్ని ఇబ్బందులకు గురి అయిన రోజుల్లో కూడా దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మానివేయలేదు. దాని తర్వాత కోటలో ఆ రాజు కార్యాలను ఆ రాజు యొక్క ప్రత్యేకమైన ఆ ప్రీతిని పొందుకొని ఆ ఉద్యోగము పొంది ఆ కోటలో పని చేసుకునేటువంటి రోజుల్లో అంతా ఆయనకు అనుకూలముగా ఉన్నది. ఆయనకు మంచి భోజనం వస్తుంది, మంచి జీవిత పరిస్థితులు అంతా కూడా దేవుడు బాగా చేశాడు. ఆ సమయంలో దేవుని ఆరాధించాడు. అదేవిధముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కొక్కటి కూడా దేవుడు అతని నుండి దూరముగా చేసిన సమయంలో కూడా దానియేలు నుండి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, స్థిర మనసుతో దేవుణ్ణి ప్రేమించాడు, స్థిర మనసుతో దేవుణ్ణి విశ్వసించాడు, స్థిర మనసుతో దేవుణ్ణి వెంబడించాడు. ఒక్కొక్క ఇబ్బంది ఆయన జీవితంలో ఎదురయ్యేటప్పుడు రాజు కూడా ఇతన్ని ఆ సింహపు బోనులో వేయమని చెప్పి ఆ ముద్ర వేసినప్పుడు సంతకం పెట్టినప్పటికీ కూడా ఆయన మనసులో ఏమాత్రము ఆ ఒక దేవుని మీద అపనమ్మకం అనేటువంటి ఆ ఒక బంధకములో పడిపోలేదు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే దేవుణ్ణి నమ్ముకునేటువంటి ప్రజల్లో సైతానుడు ఎక్కువగా వాళ్ళని దేవుని నుండి దూరం చేయడానికి వాడుకునేటువంటి ఒక బలమైన ఒక ఆయుధము అపనమ్మకము. కొన్ని విషయాలు జీవితంలో, కొన్ని క్లిష్ట పరిస్థితులు జీవితంలో ఎదురయ్యేటప్పుడు సైతానుడు ఈ అపనమ్మకముతో దేవుని బిడ్డల దగ్గరికి వస్తూ ఉంటారు.
సైతానుడు వాళ్ళ మనసులో అభినమ్మగాన్ని పుట్టిస్తుంటారు. సైతానుడు కొన్ని మరి భయంకరమైన సందేహాలతో కూడిన కొన్ని ఆలోచనలు వాళ్ళ మనసులో నింపి సైతానుడు ఈ విధంగా అడుగుతుంటారు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కదా, నువ్వు ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తి కదా, నువ్వు గుడికి వెళ్తున్నావు కదా, నీ ఇంట్లో ఎప్పుడు కూడా జపమాల చెప్పి ప్రార్థించుకునేటువంటి వ్యక్తి కదా, అయినప్పటికీ కూడా ఆ దేవుడు రక్షకుడైతే, ఆ దేవుడు ప్రేమించువాడైతే, ఆ దేవుడు నిన్ను కాపాడువాడైతే, ఆ దేవుడు నీకు విజయం ప్రసాదించు దేవుడు అయితే ఎందుకు నువ్వు అపజయానికి గురవుతున్నావు? ఎందుకు ఇన్ని కష్టాలు వేరే ఏ ఇంట్లో లేనిటువంటి విధముగా ఎందుకు నీ కుటుంబం మీద మాత్రం, ఎందుకు నీ మీద మాత్రం అన్ని విధాలైనటువంటి ఈ పరీక్షలు నీ మీదకి మాత్రం ఎందుకు దేవుడు పంపిస్తున్నారని ఆ విధమైనటువంటి అపనమ్మకమునకు చెందినటువంటి కొన్ని ఆలోచనలు విశ్వాసుల మధ్యలో పుట్టించువాడు సైతానుడు. ఈ రోజుల్లో సైతానుడు పెట్టినటువంటి ఆ బాణాలను తట్టుకోలేక, భరించలేక చాలామంది ఆలోచిస్తుంటారు. ఈ విధముగా ఆలోచిస్తుంటారు, నేను ప్రార్థిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని విశ్వసిస్తున్నాను, నేను దేవుని వెంబడిస్తున్నాను, అయినప్పటికీ కూడా ఈ కష్టాలు ఎందుకు నా జీవితంలో జరుగుతుంది, ఎందుకు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదనేటువంటి బాధతో ఆ విశ్వాస జీవితం నుండి, ఆ పవిత్ర జీవితం నుండి, భక్తి జీవితం నుండి దూరముగా సంచరించుకునేటువంటి కొందరు మన విశ్వాసుల మధ్యలో కూడా ఉండవచ్చు. ఈ సందర్భంలో ఈరోజు దేవుని వాక్యము మా అందరినీ కూడా హెచ్చరించి అడుగుతూ ఉన్నదని మాట. నీవు ద్విమనస్కుడుగా దేవుని వెంబడిస్తున్నావా? చబల చిత్తుడుగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? స్థిర మనసు లేనివాడుగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? గుడికి వెళ్ళేటప్పుడు, ప్రార్థనలు చేసేటప్పుడు, జపమాలను జపించు సమయంలో కూడా ఆ ఒక ద్విమనస్సుతో దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావా? దేవుడు ఈరోజు బలమైన ఒక విషయము మనకు తెలియచేస్తున్నారు. ఎప్పుడెప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఎప్పుడెప్పుడు అనేది కాదు, ప్రతి క్షణం నీలో కలిగి ఉండవలసిన ఒక లక్షణం ఏమిటంటే స్థిర మనసుతో ప్రభువుని ఆరాధించుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కొన్ని ఆశీర్వాదాలు నీకెందుకు దూరం అయిపోతుంటాయి? ఎందుకు కొన్ని ప్రార్థనలు నీ జీవితంలో మరి అది జరిగి తీరట్లేదు? దానికి ఒకవేళ ఒక కారణముగా ఉండేది ఏంటంటే చబల చిత్తుడు, ద్విమనస్కుడు. అదేవిధముగా బైబిల్లో చెప్పినట్లుగా స్థిర మనసు లేనివాడు ప్రభువు నుండి ఏమీ పొందలేదు. నువ్వు బలముగా విశ్వసించు. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది, ఏదైనా మీరు దేవుడి నుండి ప్రార్థిస్తున్నటువంటి సమయంలో నువ్వు అది పొంది ఉన్నాను, బిలీవ్ దట్ యు హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్. ఏమి కోరుకుంటున్నావో అది నువ్వు జీవితంలో నువ్వు స్వాధీనపరచుకున్నారనేటువంటి ఆ దృఢ నమ్మకం కలిగి ఉండి ప్రార్థన చేయి. తప్పగా ఆ ఒక దీవెన నువ్వు పొందుతారని మాట ఇచ్చేవాడు నీ దేవుడే. అందుకే హీబ్రూ లేఖనములో 12వ అధ్యాయం 2వ వాక్యం మనకి ఈ విధముగా సెలవిస్తున్నది, యేసుపై మన దృష్టిని నిలుపుదము. సందేహాల మీద కాదు, ఇంకా జరగబోయే కొన్ని విషయాలను భయం మీద కాదు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, క్రీస్తుపై నీ దృష్టిని నిలుపుము. ఆ దేవుడు లేమి నుండి కూడా అన్నిటినీ కూడా ఉద్భవింపగలిగిన దేవుడు. పరిస్థితులను చూసి అపనమ్మకమునకు నువ్వు గురి అవ్వద్దు. పరిస్థితులను చూస్తుంటే నీలో అధికమయ్యేది భయము, పరిస్థితులను చూస్తుంటే నీలో అధికమయ్యేది నిరుత్సాహము, పరిస్థితులు చూస్తుంటే నీలో అధికమయ్యేది నిరాశ. కానీ దేవుని వైపు చూస్తున్నప్పుడు అంతా కూడా గలిబిలి వాతావరణ మధ్యలో నుండి కూడా అన్నిటినీ కూడా క్రమపరచుకోగలిగినటువంటి సామర్థ్యము నువ్వు ఆరాధించుకునేటువంటి ఆ దేవునిలో ఉన్నదనే విషయము మర్చిపోకూడదని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. అనుమానింపగా విశ్వసించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు ఈరోజు నీ నుండి కోరుతున్నారు. ఇప్పుడు మనం వినేటువంటి దేవుని వాక్యములో హీబ్రూ లేఖనము 12వ అధ్యాయం 2వ వాక్యం సెలవిచ్చినట్లుగా యేసుపై మన దృష్టిని నిలుపుదము. క్రీస్తుపై మన దృష్టిని నిలిపినప్పుడు మనం పొందపోయే ఒక ఆశీర్వాదం ఏమనగా కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వాక్యం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది, నేను నీకు ఉపదేశమును చేయును, నీవు నడవలసిన మార్గమును చూపింతును. నేను నీకు ఉపదేశమును చేయువాడు నేను. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ. నువ్వు నడవలసిన దారి, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి,
ఎట్లా ఈ సమస్యకు పరిష్కారం? అట్లాంటి సమయాలు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో ఎట్టు చూసినా కూడా అయోమయమైనటువంటి పరిస్థితులు అధికమయ్యే విధముగా నీకు అనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని వైపు నువ్వు చూస్తుండగా ఆ దేవుడు నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారము. జీసస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఎన్ని పరిస్థితుల మధ్య మనం ఉండినా, ఎన్ని క్లిష్ట పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉండినా దేవుని వైపు చూడము. అనారోగ్య పరిస్థితిలో దేవుని వైపు చూడము. ఆర్థిక సమస్యల్లో దేవుని వైపు చూడము. మరి రకరకాల ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి సమయంలో ఆయన వైపు చూడము. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆ దేవుడు నీకు మార్గమును చూపువాడు, ఆ దేవుడు నీకు ఉపదేశమునిచ్చువాడు. ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎట్లా ఈ సమస్యకు పరిష్కారం అనేది నిన్ను నడిపించేది నీ దేవుడే. పవిత్రాత్మ దేవుడిని యేసుప్రభు సహాయకుడుగా మనకు పరిచయం చేశాడు. హీఈస్ ద హెల్పర్. నీకు ఎవరు కూడా సహాయం లేని సమయంలో కూడా ఆ పరలోకము నుండి నీకు సహాయం పంపించువాడు నీ దేవుడు. అందుకే 121వ కీర్తనములో దావీదు ఈ విధముగా ప్రార్థిస్తుంటాడు, నేను కొండల వైపు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎచ్చడ నుండి నేను పొందగలను. దావీదు చెప్తున్నాడు, ఆకాశం భూమిని సృష్టించిన ప్రభువు నుండి నాకు సహాయము నేను పొందబోతున్నాను. నాకు సహాయం చేసేది నా కుటుంబ సభ్యులు కాదు, నాకు సహాయం చేసేది కోటలో ఉన్న వాళ్ళు కాదు, నాకు సహాయం చేసేది నా మిత్రులు కాదు, ఆకాశం భూమిని సృష్టించిన ప్రభువు నుండి నాకు సహాయం వస్తూ ఉంటుంది. అయితే ప్రభువు నుండి ఆ సహాయం నా మీదకి రావాలంటే నేనేం చేయాలి? దావీదు చెప్తున్నాడు, నేను కొండల వైపు నేను కన్నులెత్తుచున్నాను, నేను ప్రభు వైపు చూస్తున్నాను. సమస్యల మధ్యలో నేనున్నప్పుడు, జీవితం అంతా కూడా భయంకరమైన గందరగోళ పరిస్థితులు నా జీవితంలో నా చుట్టూ ఎదురయ్యేటప్పుడు నేను సమస్యల వైపు చూడట్లేదు, నేను యుద్ధము వైపు చూడట్లేదు, నేను మనుషుల వైపు కూడా చూడట్లేదు, నేను దేవుని వైపు చూస్తుంటాను. కొండల వైపు నేను చూస్తున్నాను. స్థిర మనసుతో నేను దేవుణ్ణి ఆరాధించుకుంటాను. ఆ దేవుడు నాకు మార్గ చూపిరి, ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆ దేవుడు నాకు ఉపదేశమును దయచేసి నేను నడవలసిన మార్గమును చూపించువాడు నా దేవుడు కనుక ఆ దేవుని వైపు నేను చూస్తుంటాను. ఆ దేవుని మీద నేను దృష్టి నిలిపి నా జీవిత పయనాన్ని కొనసాగించుకుంటారని దావీదు 121వ కీర్తనములో సెలవిస్తున్నాడు. మన జీవిత పరిస్థితి ఏమిటి? అన్ని సమయాల్లో కూడా దావీదు వలె దేవుని వైపు చూసే ఆ జ్ఞానం కలిగి మనం ఉన్నామా? కొన్నిసార్లు అయినా మనుషుల వైపు చూసి నిరాశలకు గురవుతున్నామా? సమస్యల వైపు చూసి భయంకరమైన ఆందోళనకు, భయంకరమైన ఒత్తిడికి గురి అవుతున్నటువంటి పరిస్థితుల్లో మీరున్నారా? ఈరోజు దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తున్నది, యేసుపై నీ దృష్టిని నిలుపుము. సమస్యల వైపు చూసి, రోగం వైపు చూసి, అప్పు సమస్యల వైపు చూసి, ఇబ్బందికరమైన నీ ఇంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఆటంకపరుస్తున్నటువంటి పరిస్థితుల మీద చూసి నీ ధైర్యము కోల్పోతున్నటువంటి స్థితిలో నీవు ఉన్నారేమో. ఈరోజు దేవుడు చెప్తున్నారు, ఆటంకపరుస్తున్నటువంటి విషయాల వైపు నువ్వు ఇంకా చూడవద్దు. ఆటంకాలను అధిగమించు సామర్థ్యము, శక్తినిచ్చే దేవుని వైపు నువ్వు చూడము. ఆ దేవుని చూస్తూ ఉండగా నూతన బలముతో ఆ దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు కలిగి ఉన్న కష్టము నుండి ఏ విధముగా నువ్వు బయటికి రావాలనేటువంటి ఆ పవిత్రాత్మ ప్రేరేపణనిచ్చి, నువ్వు కలిగి ఉన్న కష్టము నుండి, నువ్వు కలిగి ఉన్న అనారోగ్యము నుండి, నీ కలిగి ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి నుండి కూడా నిన్ను విముక్తి చేసి అద్భుతకరమైన మహిమతో కూడిన దారిలోనికి నిన్ను నడిపించుకోవలసిన బాధ్యత నీ దేవుడే చూసుకుంటారని ఈ వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏమనగా, అందరికీగా స్థిరత్వము, ఆ స్పిరిచువల్ స్టెబిలిటీ మందరిలో మనం కలిగి ఉండాలి. జీవితంలో ఏ పరిస్థితులు ఉండినా కూడా ఆ దేవుణ్ణి చేయవిడవగా, మేలైన కీడైన చావైన బ్రతుకైన ఆ దేవుని వైపు చూస్తూ సంచరించే, ఆ దేవుని వైపు చూస్తూ పయనించే ఆ జ్ఞానం మనం కలిగి ఉండాలని ఈరోజు వాక్య పరిచర్య ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఊగిసలాడే తత్వం, బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు, ఊగిసలాడే తత్వం అనేది అది సైతానికి సంబంధించినది. స్థిర మనసు లేనివాడు అది సైతాని యొక్క లక్షణము. ఎవరి మీద సైతానుడు భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తుంటారో వాళ్లకు స్థిర మనసు ఉండదు, వాళ్లకు ఎట్టు వెళ్ళాలని తెలియదు,
మనసంతా కూడా రకరకాల భయంతో, రకరకాల అయోమయమైన ఆలోచనలతో, మరి ఊగిసలాడే తత్వంతో జీవించే వాళ్ళు సైతానుకు చెందిన వాళ్ళమని ఒక పునీతుడు చెప్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఊగిసలాడే తత్వం అనేది అది మనకు సంబంధించినది కాదు, అది సైతానికి సంబంధించిన ఒక లక్షణము. యోబు గ్రంథములో 1వ అధ్యాయం 7వ వాక్యములో దేవుడు సైతాన్తో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథములోనే 1వ అధ్యాయం 7వ వాక్యములో దేవుడు సైతాన్తో మాట్లాడే ముందు దేవుడు సైతాన్తో అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగినప్పుడు సైతానుడు దానికి ఇచ్చే ఒక జవాబేమనగా, నేను భూలోకమున సంచరించి అటు ఇటు తిరిగి నేను వచ్చానని సైతానుడు దేవునితో చెప్పడం జరిగింది. సైతానుడు ఆ విధముగా ఊగిసలాడే తత్వం, అటు ఇటు తిరగటం, అది సైతానికి చెందిన ఒక లక్షణము. కానీ దేవుని బిడ్డలకు కలిగినటువంటి ఒక లక్షణం ఏంటంటే స్థిర మనస్సు కలిగి జీవించటం, అంతరంగికమైన ఒక స్థిరత్వము, స్పిరిచువల్ స్టెబిలిటీతో అటు ఇటు ఊగిసలాడుతూ సందేహాలతో అట్లా తిరిగే వాళ్ళం కాదు దేవుని ప్రజలు. ఎందుకనగా ఎక్కడికి వెళ్ళాలనేది వాళ్ళకు తెలుసు. ఎందుకనగా వాళ్ళని నడిపించేది వాళ్ళ యుక్తి కాదు, వాళ్ళ సామర్థ్యం కాదు, వాళ్ళ బుద్ధి కాదు, వాళ్ళని నడిపించేదే వాళ్ళను సృష్టించిన ప్రభువే, పవిత్రాత్మ ప్రభువే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వెనక నుండి ఒక స్వరమును దేవుడు వినిపించి త్రోవ ఇదే అని చెప్పి, ఎక్కడ వాళ్ళు చేరవలసిన గమ్యములో, చేరవలసిన మహిమతో కూడిన గమ్యములో చేరే వరకు కూడా త్రోవ ఇదే అని వాళ్ళను ప్రేరేపించి అద్భుతకరమైన దైవీకమైన ఆ పిలుపు, దైవీకమైన ఆ యొక్క నడిపింపులో వాళ్ళను నడిపించి ఏమాత్రం ప్రమాదం, ఏమాత్రం నష్టము రాకుండా తన ప్రజలను సురక్షితముగా వాళ్ళు చేరవలసినటువంటి గమ్యములో చేర్చుటకు వాళ్ళతో కలిసి నడుచుకునేటువంటి వాడు వాళ్ళు ఆరాధించే దేవుడు. సో ఊగిల్స్లాడే తత్వం అది విశ్వాసులకు చెందినది కాదు, అది సైతానికి చెందిన లక్షణమని ఒక పునీతుడు చెప్తూ ఉంటారు. బైబిల్లో ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 12 నుండి 33 వరకు వాక్యములు మనం చదివి చూసినట్లయితే అక్కడ పేతురు నీటి మీద నడుస్తున్నటువంటి ఒక అనుభవం అక్కడ వివరిస్తున్నది. పేతురు నీటి మీద నడుచుకునేసరికి మొట్టమొదటిగా ఆ ప్రయాణము ప్రారంభించినప్పుడు అతడు దేవుని వైపు చూశాడు, యేసుప్రభు వైపు చూశాడు. కానీ కొద్దిగా ముందుకు నడుచుకునేసరికి అతడు దేవుని దృష్టి నుండి, దేవుని ముఖము నుండి దృష్టిని త్రిప్పి అతడు అలలు వైపు చూడటం ప్రారంభించాడు. ఎప్పుడు అతడు అలలు వైపు చూడటం ప్రారంభించాడో వాక్యము ఈ విధముగా సెలవిస్తున్నది, పేతురు ఆ నీటిలో మునిగిపోవటం కూడా ప్రారంభించుకున్నాడు. పేతురు నీటిలో మునిగిపోవటానికి కారణం ఆ స్థిర మనసు లేకుండా దేవుని వెంబడించడం వలన. అతడు మరి సందేహాలు ఎదురైంది, నా చుట్టూ ఎదురవుతున్నటువంటి అలలు నన్ను ముంచివేస్తుందేమో, నేను ఈ నీటిలో చనిపోతారేమో, అలల వైపు చూస్తున్నాడు, పరిస్థితుల వైపు చూస్తున్నాడు. పరిస్థితుల వైపు చూసేటప్పుడు ఆ ధైర్యం కోల్పోయింది. అతని మీద ప్రభావము, భయం అనేటువంటి ఆ ప్రభావము పనిచేయటం ప్రారంభమైనది. ఇంకా మనసంతా కూడా ఆందోళన, మనసంతా కూడా భయంకరమైన ఆ ధైర్యం కోల్పోయిన బలహీనపడిన పరిస్థితి అతనిలో ఎదురైనప్పుడు ఇదిగో నీటిలో మునిగిపోతున్నాడు. అందుకే దేవుని వాక్యము ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నది, స్థిర మనసుతో నువ్వు దేవుణ్ణి వెంబడించు. నువ్వు నీటి మీద నడిచిన, అగ్నికుండంలో నడిచినా కూడా స్థిర మనసుతో నువ్వు దేవుని వెంబడించిన ఎడల, స్థిర మనసుతో నిస్సందేహముగా పౌలు ఈ విధముగా తన యొక్క లేఖనములో కూడా పౌలు రాస్తుంటాడు, నేను ఎవరిని నమ్మి ఉన్నారనేది నాకు తెలుసు. ఇబ్బందులు, కష్టములు ఎదుర్కొనుచున్నాను, ఇబ్బందులకు గురి అవుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా కూడా హింసలకు గురి అవుతున్నాను, అయినప్పటికీ కూడా నేను అణచివేయబడుట లేదు. పౌలు చెప్తూ ఉంటారు, నేను ఎవరిని నమ్మి ఉన్నారో అని నాకు తెలుసు. నేను కష్టములు ఎదుర్కొనుచున్నాను ప్రతి క్షణంలో కూడా, అయినప్పటికీ కూడా ఆ ధైర్యము కోల్పోకుండా ఏ విధముగా నేను ముందుకు కొనసాగించగలుగుతున్నామంటే నేను ఎవరిని నమ్మి ఉన్నారో అని నాకు తెలుసు. దానికి అర్థము స్థిర మనసుతో నేను దేవుని వెంబడిస్తాడు. ఆ దేవుడు ఖచ్చితంగా ఈ ప్రయాణము పూర్తి అయ్యేసరికి ఖచ్చితంగా అతడు నన్ను తన యొక్క మహిమ కిరీటముతో అతడు నన్ను అలంకరిస్తాడు. అతడు నాకు ప్రసాదించినటువంటి వాగ్దానం చేసిన ఆ మహిమ కిరీటము పొందుటకై స్థిర మనసుతో నేను అతనిని వెంబడిస్తున్నాను.
ఆ దేవుడు నా కాలు జారి పడనీయడు, నన్ను కాపాడువాడు నిదురపోడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయము, నిస్సందేహముగా అనుమానింపగా విశ్వసించే వాళ్ళముగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నారు. ఈరోజు మనం ప్రార్థన చేయవలసిన విషయం ఏమిటంటే, దేవా, స్థిర మనసుతో నిన్ను ప్రేమించు వ్యక్తిగా నన్ను మార్చుము దేవా. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, వ్యక్తులు అనుకూలంగా లేనప్పుడు, మనుషులు నాకు అనుకూలంగా లేనప్పుడు ఈ సమయంలో కూడా ప్రభువా, స్థిర మనసుతో నువ్వు నమ్మదగినవాడు, మాట మార్చువాడు కాదని నమ్మకముతో స్థిర మనసుతో నిన్ను ప్రేమించి, స్థిర మనసుతో నిన్ను విశ్వసించి, స్థిర మనసుతో మరణము వరకు కూడా నిన్ను వెంబడించే ఆ ధైర్యమును, జ్ఞానమును, ధన్యతను నాలో సమృద్ధిగా దయచేయమని ఈరోజు ప్రార్థించాలని దేవుని వాక్యం ద్వారా పవిత్రాత్మ దేవుడు వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నుండి మన విశ్వాస జీవిత ఆ యాత్రను మనం కొనసాగిస్తుండగా స్థిర మనసుతో మనం ప్రభువుని ఆనుకొని, స్థిర మనసుతో ఆ దేవుణ్ణి వెంబడించి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు లేనప్పటికీ కూడా విశ్వసించిన వాడు, పిలిచినవాడు, నమ్మదగినవాడు, నేను నిన్ను విడువను ఎడబాయను వాగ్దానం చేసిన ఆ దేవుని యొక్క చేయి పట్టుకొని మన జీవిత పయనాన్ని మనం కొనసాగించుకుందాం. ధైర్యంతో, విశ్వాసముతో, దైవ ప్రేమతో, భక్తితో, దైవ విశ్వాసముతో ఈ జీవిత యాత్ర ముగించుటకు, ఈ జీవిత యాత్ర చివరి వరకు కూడా చేరుటకు ఆ దేవుని యొక్క చేయి పట్టుకొని మన జీవిత ప్రయాణాన్ని మనం కొనసాగించుకుందాం. ఆ దేవుడు పేతురుని దీవించిన దేవుడు, దావీదు రాజుని ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా ఆశీర్వదించి చివరి క్షణము వరకు ఆ యేసు ముఖంపై, ఆ దేవునిపై దృష్టి నిలిపి జీవించే జ్ఞానమును, ధన్యతను మనకు ప్రసాదించునుగాక. దేవుడు మిమ్మల్ని కూడా తన యొక్క ఆశీర్వదించు హస్తము చాపి మిమ్మల్ని అందరినీ కూడా తన ఆశీర్వాదంతో దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.